సాతాను మనం బంధిస్తే, బంధకాల్లో ఉంచితే మనల్ని విడిపించడానికి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథం చెబుతుందే, దేవుని సేవకులుగా మేము చెబుతూ ఉన్నాం. ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా నడువు వంగిపోయి ఆమె అలాగ ఉండటానికి కారణం ఏంటంటే అపవాది సాతానుడు ఆమెను బంధించాడు అని చెప్పాడు యేసు ప్రభువారు. సో యేసు ప్రభువారు విడుదల ప్రకటించాడు, ఆమెను విడిపించాడు. ఈ దినం కొరపులారా మనం బంధించబడుతున్నాం అనేక రీతులుగా, అనేకమైనటువంటి విషయాలలో. మనకు మనమే విరోధంగా ఉండటానికి కూడా కొన్నిసార్లు మనం అప్పగించుకుంటున్నాం. కుటుంబంలో ఒకరికొకరు విరోధంగా, బంధువులకు విరోధంగా, స్నేహితులకు విరోధంగా, భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి, కుటుంబాల్లో, జీవితాల్లో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం కట్టబడాలి. మనం